ఈడో రకం ఆడో రకం. ఇది చాలా రోజులైంది ఇలా షీల్డ్స్లు ఇచ్చే ఫంక్షన్లు చూడడం, వాటికి రావడం కూడా. ఈ సినిమా నాకు చూడగానే అనిపించింది, చాలా హెల్దీ పిక్చర్, ఆరోగ్యకరమైన చిత్రం, కుటుంబ సమేతంగా చూసే చిత్రం. ఈ చిత్రం తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుంది అని చూసిన వెంటనే నేను ఫోన్ చేశాను నిర్మాతకి, దర్శకుడికి, హీరోకి, మోహన్ బాబుకి, అలాగే రాజేంద్ర ప్రసాద్కి. ఈ రోజున ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరో కానీ చిన్న సినిమా చేయకుండా పెద్ద సినిమాకి హీరోలైన వాళ్ళు లేరు. ఎందుకంటే పునాది బడ్జెట్ సినిమా. అలాంటి సినిమా కొన్నాళ్ళ క్రితం చనిపోయింది. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి బ్రతుకుతోంది. ఇప్పుడు దాని ఆయుష్ పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాతో మళ్ళీ దాని ఆయుష్ చాలా పెరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. సినిమాలు ఆడడం వేరు, డబ్బులు రావడం వేరు. కానీ మంచి సినిమా అంటూ డబ్బులు రావడం జరిగితే దట్ ఈస్ ద రియల్ హిట్. ఆ రియల్ హిట్ ఈ సినిమాకి దక్కింది. టైటిల్ పెట్టడం అయితే కామెడీ కోసం ఆడో రకం ఈడో రకం అని పెట్టారు. కానీ నాకు తెలిసి ఇందాక తమ్ముడు గోపాలకృష్ణ చాలా చక్కగా చెప్పాడు, ఇది కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా. ఇది అంటే కుటుంబం అక్కర్లేదు అనుకునే కుటుంబానికి, కుటుంబం కావాలి అనుకునే కుటుంబానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది అని చూపించే సినిమా ఇది. నాకు పద్మ పోయిన తర్వాత 2 గంటలు కంటిన్యూస్గా నవ్విన సినిమా ఆమె తర్వాత 2 గంటలు నవ్వించిన సినిమా ఇది. ప్రతి డైలాగు ఎంత బాగా రాశాడు డైమండ్ రత్నం. చాలా చక్కగా రాశాడు. వెరీ షార్ప్, వెరీ పంజెంట్. ఇక ఆర్టిస్టులకు వస్తే జనరల్గా ఏదో మార్కెట్ కోసం లేకపోతే సినిమాని అమ్ముకోవడం కోసం 2 హీరోలను పెట్టి ఒక సినిమా తీసేద్దాం అనుకుని 2 హీరోల్ని సాటిస్ఫై చేయలేరు, జనాన్ని సాటిస్ఫై చేయలేరు, వాళ్ళ అభిమానుల్ని సాటిస్ఫై చేయలేరు. అలా కాకుండా కేవలం వాళ్ళిద్దరి కోసమే ఈ స్క్రిప్ట్ తయారు చేసినట్టు, ఎంత పకడ్బందీగా స్క్రిప్ట్ని తయారు చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు నాగేశ్వర్ రెడ్డి. ఎందుకంటే నీకు ముందు నుంచి స్క్రిప్ట్ మీద పట్టుందని నాకు తెలుసు, అలాగే మ్యూజిక్ మీద పట్టుందని నాకు తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ చేస్తాడు అన్ని సినిమాలకేను, కానీ చేసిన ప్రతి సినిమా సక్సెస్ కాదు. అది చేయించుకునే దర్శకుడి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మాకు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు చేసిన మా సినిమాలో పాటలు మాత్రమే బాగుంటాయి. దానికి కారణం మేము చేయించుకుంటాం కాబట్టి. అలాగే నీకు చేయించుకునే అలవాటు ఉంది, చాలా అద్భుతంగా చేయించుకున్నాం మ్యూజిక్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో పాటలన్నీ హిట్టే. అన్ని పాటలు హిట్ ఉండే సినిమా ఉండదు. సాయి కార్తీక్ చాలా కష్టపడ్డావురా, నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది, కష్టపడు ఇంకా. విష్ణు సక్సెస్
మోహన్ బాబుకి ఎంత సంతోషం, నాకు అంతే సంతోషం. ఎందుకంటే ఇది మా కుటుంబం. కష్టపడుతున్నారు పిల్లలిద్దరూ, ముగ్గురు పిల్లలు కష్టపడుతున్నారు. సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు. ప్రతిరోజు వంట బాగా చేసినా ఒకరోజు సరిగ్గా ఉండదు, ఒకరోజు అద్భుతంగా ఉంటుంది. అలా అన్ని పాళ్ళు కుదిరే ఈ సినిమాకి, దీని సక్సెస్ మా కుటుంబానికి అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. విష్ణు చాలా బాగా చేశావు. రాజ్ తరుణ్ మీరిద్దరూ చేస్తున్నారు. ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో చిన్న గీత ఉంటే చాలు దాన్ని పెద్ద మచ్చ చేసేస్తారు. ఇద్దరు హీరోలు కుర్రాళ్ళు అనుకున్నాను. ఇద్దరు ఎంత టీం వర్క్గా వర్క్ చేశారు ఈ సినిమాలో. మిగతా క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ అలా ఉంటే, హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా బాగున్నారు. ఆ అమ్మాయి హెబ్బా పటేల్ అనుకుంటాను. నేను ఆ అమ్మాయిని కుమారి ఎఫ్లో చూసా, చాలా బాగా చేసింది అనిపించింది. ఈ సినిమాలో చాలా యాక్టివ్గా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి వేషం కష్టం. మగాడిని పడేయడం ఒక ఆడపిల్లకి కష్టం, అమ్మాయిని పడేయడం ఈజీ, కానీ అబ్బాయిని పడేయడం కష్టం. అలాంటి క్యారెక్టర్లో చాలా అద్భుతంగా చేసింది. రెండో అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇక రాజేంద్ర ప్రసాద్ నిజంగా చాలా మంచి టర్న్ తీసుకున్నాడు. ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్లో రాజేంద్ర ప్రసాద్ లేకుండా సినిమా లేదేమో అనేటంత బాగా క్యారెక్టర్స్ క్రియేట్ అవుతున్నాయి. అవకాశం దొరికితే దున్నేస్తాడు, అంత బాగా చేశాడు. ఆ సగులు, ఆ ఇది కామెడీ పండించడంలో. ఇక అతను అలా ఉంటే పోసాని, నేను ఫోన్ చేసి చెప్పా పోసానికి పర్సనల్గా, ఎంత బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్. అసలు కొడుకుని, ఒరే నా కొడుకు అని ఒప్పుకోరా నువ్వు, లేకపోతే వేరే వాడి అకౌంట్లో పడిపోతావురా నువ్వు అంటే, అస్సలు చాలా అద్భుతంగా చేశాడు. అనిల్ సుంకర, నాకు ఈ సంస్థతో ఎప్పటి నుంచో అనుబంధం. ఇంతకుముందు కార్యక్రమాలకు అన్నిటికీ నేనే వచ్చాను. నాకు చాలా ఇష్టమైన నిర్మాత, చాలా ప్లాన్డ్గా ఉండేవాడు. అలాంటి నిర్మాతలు 10 మంది కావాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. వాళ్ళ వల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఇండస్ట్రీ నిలబడుతుంది. ఇండస్ట్రీకి ఇలాంటి ఆరోగ్యకరమైన చిత్రాలు రావాలని, తీయమని సుంకర్ లాంటి ప్రొడ్యూసర్స్ని అందరినీ మనస్ఫూర్తిగా చెయ్యెత్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వేషాలు వేసి అలవాట్లేదు అసలు. ఫస్ట్ నేను పర్చూ బేస్ దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వచ్చాను, చదువుకుంటూ మద్రాసులో. ఎంఏ చదివిన తర్వాత ఎంఫిల్ చేస్తూ అక్కడే